ఒకప్పుడు రఘు అనే కుర్రాడు గురువు గారి వద్దకు వెళ్లి, గురూజీ, నా తల్లిదండ్రుల కష్టం నేను చూడలేకున్నాను. నేను ధనవంతుడిగా మారాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. గురువు అతన్ని ఒక రాళ్లున్న ప్రదేశానికి తీసుకెళ్లి, ఈ రాళ్లలో ఉన్న ఒక రాయి ఇనుమును బంగారంగా మారుస్తుంది. అది మాత్రమే వేడిగా ఉంటుంది, మిగతా రాళ్లు చల్లగా ఉంటాయి. నువ్వు దాన్ని కనుగొనాలి. ఆ రాయితో దేన్ని తాకినా అది బంగారంగా మారుతుందని చెప్పాడు. రఘు వెంటనే తన పనిని ప్రారంభించాడు. ఆ రాయిని ఎలాగైనా సరే పట్టుకోవాలని ప్రతి రాయిని చేత్తో తాకుతూ చల్లగా ఉన్న రాయిని పక్కనే ఉన్న నదిలోకి విసిరేవాడు. ఇలా నెల రోజుల పాటు ఇదే పనిని కొనసాగించాడు. ఈ పని అతనికి ఒక అలవాటుగా మారింది. రాయిని తీసుకుని పరీక్షించటం, అది చల్లగా ఉండడంతో దాన్ని నదిలోకి విసిరేయటం. అయితే ఒక రోజు అతని చేతికి అసలైన రాయి దొరికింది. అది చాలా వేడిగా ఉంది, కానీ అలవాటు ప్రకారం దాన్ని కూడా నదిలోకి విసిరేశాడు. క్షణం తర్వాత అతనికి అర్థమైంది, తాను కష్టపడి వెతికిన రాయి తన చేతుల నుంచే జారిపోయిందని. నదిలో ఉన్న అన్ని రాళ్లతో పాటు అది కూడా కలిసిపోయింది. అందుకే అంటారు, ఒక చిన్న నిర్లక్ష్యం మన జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం కోల్పోవడానికి కారణమవుతుందని. నిజమే కదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.